అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ చిన్న పిల్ల రెప్పల ముడతలతో తిరిగి మేల్కొంది. ఆమె పేరు ప్రియా. 7 ఏళ్ల పాప. తల్లికి చిరు సహాయం చేస్తూ చిన్న వయసులోనే ఆమె బాధ్యతలను అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. ప్రియా తల్లి సుజాత ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. భర్తను చిన్నప్పుడే కోల్పోయిన సుజాతకు ప్రియా ఒక్కటే సాంత్వన. సుజాత మసాలా పౌడర్లు తయారు చేసి ఊర్లో అమ్ముతూ జీవితం సాగించేది. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30కి లేచి ఇంట్లో పని పూర్తి చేసి పసిపాపను పాఠశాలకి పంపించి ఆపై తన పనుల్లో బిజీ అయ్యేది. ప్రియని మంచి చదువు చదివించి ఉన్నత స్థితికి తీసుకురావాలన్నది ఆమె కల. అమ్మా, నువ్వింత కష్టపడుతున్నావు, కానీ నీకోసం ఏమీ చేయటం లేదు. నీకు తినడానికి సరైన ఆహారం కూడా లేదు. ఎందుకమ్మా? సుజాత చిరునవ్వుతో చెప్పింది. నాన్న, నువ్వు పెద్దై మంచి స్థితిలోకి వెళ్తే నాకు అందులోనే ఆనందం ఉంటుంది. ఒకరోజు ఊరిలోని బడిలో ప్రత్యేక పరీక్షలు జరిగాయి. ప్రియ తన ప్రతిభతో మొదటి ర్యాంక్ సాధించింది. ఆ ఆనందంతో చిన్నదాని ముఖం వెలిగిపోయింది. కానీ ఆ రాత్రి సుజాతకు తీవ్రమైన జ్వరం వచ్చింది. డబ్బు లేని పరిస్థితిలో ప్రియ తన బంగారు చెవిరింగులను తీసి మందులు తెచ్చింది. తల్లి ఆరోగ్యం కుదుటపడిన తరువాత ప్రియ చేసిన త్యాగాన్ని తెలుసుకొని సుజాత కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియా, నువ్వు చేసిన ఈ త్యాగం నీ తల్లికి గర్వకారణం. ఆ కష్టకాలం గడిచింది. ప్రియా చదువు పూర్తయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడింది. తన తల్లికి అన్ని సౌకర్యాలు అందించి ఆమె ఆశయాలను నెరవేర్చింది. ఆ రోజు ప్రియ తన తల్లితో చెప్పింది, అమ్మా, నీ ప్రేమే నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది. నీకు కృతజ్ఞతలు చెప్పటం నా జీవితమంతా చాలు. సుజాత ప్రియను చినుకుల తల్లి ముద్దు పెట్టుకొని, నాన్న, నువ్వే నా జీవితం. నువ్వు సంతోషంగా ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉంటాను అంది. అమ్మ ప్రేమ అపారమైనది. ఆమె ప్రేమ అర్థం చేసుకోవటం మన బాధ్యత. తల్లికి మరింత ప్రేమతో మరియు గౌరవంతో ఉండండి.